ఇది పండ్లు పుచ్చిన వాళ్ళు వాడచ్చు, చిన్నపిల్లలు వాడచ్చు, పంటి మీద ఉన్న ఎల్లోయిష్ మరకలు ఉన్న వాళ్ళు వాడచ్చు, చిగుళ్ళ నుంచి రక్తం వచ్చి కారే వాళ్ళు కూడా ఇది ఇమీడియట్ స్టాప్ చేస్తుంది. మరియు గుట్కాలు పాన్ పరాగులు నవడేస్ ఎక్కువైపోయినాయి, వాళ్ళు ఖచ్చితంగా వాడాలండి. వాడకపోతే ఏంటంటే నవడేస్ అది క్యాన్సర్ కింద కనకట్టు కావచ్చు, పండ్లు పుచ్చే విధానం లోపల ఎక్కువ అయిపోవచ్చు. ఆ సమస్యను మళ్ళీ చిన్న సమస్యగా ఉన్నప్పుడు పరిష్కారం చేసినట్లయితే చాలా బాగుంటుంది. అది చాలా ప్రాబ్లం ఎక్కువైపోయినాక వాడినప్పుడు ఏంటంటే ఆ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటిది మనం నవ్వినప్పుడు కూడా అవన్నీ బయటపడుతూ పక్కన వాళ్ళకు మనం మనస్ఫూర్తిగా నవ్వాలన్నా కూడా పక్కన వాళ్ళని చూసి మనం ఇబ్బంది పడతాము. సో దట్ దీన్ని పంటిని మనం జాగ్రత్తగా కాపాడగలిగితే ఇబ్బంది ఏమి లేదు. కానీ ఇది మటుకు అన్నిటికీ పరిష్కారం చేస్తుంది. ఇది వాడే విధానం కూడా రెగ్యులర్గా వాడే పేస్ట్ మీద 1 డ్రాప్, ఓన్లీ 1 డ్రాప్ ఫ్యామిలీ అందరూ వాడచ్చు. సో యెల్లోయిష్‌గా గాని, పళ్ళు గార కట్టడం గాని అసలు ఎందుకు జరుగుతుందంటారు? బికాస్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ వల్ల కావచ్చు, వాటర్ కంటామినేట్ వల్ల కావచ్చు, ఫ్లోరైడ్ వల్ల కావచ్చు, పాన్ పరాగ్ గుట్కాలు తినేది ఈ మధ్య గుట్కాలు ఎక్కువ మన సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియా చాలా ఎక్కువ అయిపోయిందనమాట. ఈ ఇంకోటి కొందరు షుగర్ పేషెంట్లకు కూడా బ్యాడ్ స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చేవాళ్ళు కూడా వాడనొచ్చు. ఇది ఇమీడియట్గా ఆ స్మెల్ రిమూవ్ చేస్తుంది. మార్నింగ్ బ్రష్ చేసినట్లయితే ఈవినింగ్ టిల్ నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు.